అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత చేసేటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతం యొక్క చరిత్రని చెప్తా ఉంటే నిన్న పార్లమెంటులో, ఇవాళ అదేవిధంగా రాజ్యసభలో మా ఎంటుకలు నిక్కబొడుచుకున్నాయి. అంత చరిత్ర కలిగినటువంటి అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక పెద్ద రాజధానిలో నంబర్ 1 రాజధాని చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఆనందం కలిగిస్తా ఉన్నాయి. అదే నేపథ్యంలో ఒక్క వివరణ ఇవ్వాలి మీకు. మా వీగన్ అనేటువంటి మాట రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఈ యొక్క సిఆర్డిఏ అమరావతి రాజధాని ప్రాంతం ఎక్కడ ఉంటదయ్యా అని నిన్న పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని తేటతెల్లం చేశారు. ఏంటంటే ఏదైతే సిఆర్డిఏ పరిధిలో సంబంధించినటువంటి విజయవాడ, మంగళగిరి, అదేవిధంగా తెనాలి దాకా ఇట్లా దాదాపుగా 20 మున్సిపాలిటీలు, 3 ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కలిపే సిఆర్డిఏలో అమరావతి రాజధాని ఉంటది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హత్యలుండవు, రాజకీయాల్లో ఆత్మహత్యలే. నిన్నటితో పూర్తిగా ధ్వంసం అయిపోయింది నీ పార్టీ, నీ రాజకీయం. కనీస పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తిగా నిన్న మాగని అని మాట్లాడుతున్నటువంటి నువ్వు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని పెట్టి దారుణంగా మాట్లాడుతున్నావు కదా. ఇది విశ్లేషణ తెలుసుకుంటే చాలా బాగుంటది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. మా ఎంపీ కేశినేని శివరాజ్ చిన్ని గారు ఈ రోజున పార్లమెంట్ లో దీనికి పూర్తి మద్దతు ఇచ్చి ఈ బిల్లు పాస్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ క్షణిక ఆవేశాలు ఆనందభరితంగా ఉన్నాయి మా అందరికి కూడా అని తెలియజేస్తూ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.